చిటికలో తయారైపోయే పెసరపప్పు పాయసం. సో ఈ వీడియోలో మనం ఈ పెసరపప్పు పాయసం ఎలా చేయాలో చూద్దాం. సో అయితే ముందుగా నేను ఈ సేమియాలను పక్కన నెయ్యి వేసి వేయించి పాలలో ఉడకబెడుతూ ఉన్నాను. ఉట్టి పెసరపప్పు అయితే అంత రుచిగా ఉండదనేసి కొంచెం డిఫరెంట్గా ఉండాలనేసి ఇలా సేమియాలు అనేది కొంచెం యాడ్ చేస్తున్నాను. సో ఈ పెసరపప్పు అనేది 2 గంటల సేపు నానబెట్టి ఉడకబెట్టాలి. సో నానబెడితే తొందరగా అయితే ఉడుకుతుంది. సో ఇందులో నేను సోంపు, ఇలాచి, బెల్లం అండ్ జీడిపప్పు యూస్ చేస్తున్నాను. సో మీతో ఏదైనా ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కానీ సోంపు మాత్రం వేయడం మర్చిపోవద్దు. సోంపు అయితే మాత్రం చాలా డిఫరెంట్ టేస్ట్ అండ్ ఆ ఎసెన్స్ అనేది చాలా రుచిగా ఉంటుంది. ప్లస్ చాలా ఫ్లేవర్డ్గా ఉంటుంది. సో మీరు కూడా సోంపు అనేది ట్రై చేసి వేసి చూడండి. సోంపు అనేది ఎక్కువ అయితే అవసరం లేదు, జస్ట్ అర స్పూన్ అంతే. సో ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తయారు చేసి మీ ఫీడ్బ్యాక్ ఏదో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.